అందరికీ నమస్కారం అండి. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క మంచి లక్షణాలు, చెడు లక్షణాలు, అలాగే వృషభ రాశి వారు ఎటువంటి లక్షణం వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుకుంటారు, అలాగే వారిలో ఎటువంటి చెడు లక్షణం వలన అందరూ వీరిని వేలెత్తి చూపిస్తారు అనే అంశాలతో పాటుగా జీవితంలో మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలని పొందుకోవడానికి జ్యోతిష శాస్త్రంలో వృషభ రాశి వారికి ఎటువంటి దేవతారాధన చేయాలి అని చెప్పబడి ఉందో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు చివరి వరకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఏ సమస్యలతో బాధపడుతున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ గురువు గారికి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకతగమైన గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువుగారిని సంప్రదించండి. గురువుగారు చెప్పిన దాంట్లో 24 గంటల్లో. ముందుగా వృషభ రాశి వారి యొక్క మంచి లక్షణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారిలో ఉండే మంచి లక్షణంలో మొదటిగా చెప్పుకోవలసినది సహాయం. ఈ సహాయం చేసే గుణం వలన ఎదుటివారు సహాయం కోరినప్పుడు అది ధన సహాయం కానివ్వండి లేదా మరి ఏదైనా కానివ్వండి, వారి దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తీసుకువచ్చైనా సరే వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారండి. ఇక ఈ రాశి వారిలో మరొక మంచి లక్షణం చూసుకున్నట్లయితే బాధ్యత వహించే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారండి. కుటుంబం పట్ల అలాగే సమాజం పట్ల కూడా అత్యంత బాధ్యత సహాయుతంగా మెలుగుతూ ఉంటారు. చాలా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మనసులో విషయాల్ని వీరు అసలు బయట పెట్టరు. వీరు చాలా లోతైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల సమాజంలో మంచి పేరు, గుర్తింపు కూడా వస్తుంది. ఎక్కువగా తమకు అప్పగిచ్చినటువంటి పనులు పూర్తి చేయడానికి బాధ్యతను వహిస్తూ ఉంటారు. అలాగే ఆ సమయానికి పూర్తి చేస్తారు కూడా. ఇది వీరిలో ఉన్న ఒక నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు లక్షణ సాధన దిశగా ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్య సాధనలో వీరు అంతులేని కృషి చేస్తారు. ఇది వీరికి ఉన్న ఒక గొప్ప మంచి లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఒక లక్షణం ఈ రాశి వారికి ఉండడం చేత వీరు పనిచేసేటటువంటి ఆఫీసులో కానీ లేదా ఏదైనా సంస్థల్లో కానీ ఆ సంస్థకి మంచి పేరు, గుర్తింపును కూడా తెచ్చిపెడతారు. ఈ రాశికి చెందిన వారిలో మరొక మంచి లక్షణం చూసినట్లయితే వీరు స్నేహశీల ప్రవర్తన కలిగి ఉంటారు. అంటే ఎక్కువగా అందరితో మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారండి. అందుచేతన వీరికి ఎక్కువ మంది ఆకర్షితులవుతూ ఉంటారు. స్నేహ సంబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇక వీరికి ఎదుటివారి గురించి ఏదైనా ఒక రహస్యం చెప్పారు అనుకోండి, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ విషయాన్ని బయట పెట్టరు. ఇక అవసరమైన చోట అవసరమైన మేరకే విషయాలను బయటపెట్టి వారి పనిని పూర్తి చేయించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మరి వీరిని నమ్మి వేరే వాళ్ళ విషయాలు వీరికి చెప్పినప్పుడు వీరు ఇతరులకి చెప్పకపోవడం అనేది మంచి లక్షణమే కదా. ఇక ఈ రాశికి చెందిన వారిలో మరొక మంచి లక్షణం చూసినట్లయితే వీరికి ఏదైనా సరే ఒక పని అప్పచెప్పినట్లయితే ఎంత శ్రమకు ఓర్చుకున్నా సరే ఆ శ్రమకు ప్రాధాన్యతనివ్వకుండా ఆ లక్ష్యానికి ప్రాధాన్యతనిస్తారు. ఇది ఈ రాశి వారి యొక్క గొప్పతనం. లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్న సమయంలో లేదా శ్రమిస్తున్నటువంటి సమయంలో వారి ఎదురుగా ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా లక్ష్య పెట్టరు. వారికి అప్పచెప్పిన పని విజయవంతంగా పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. ఈ విధంగా వీరు సమాజానికి కూడా సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారిలో మరొక గొప్ప విషయం ఏమిటి అంటే వీరు సహసుహానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వరు. ఎవరైనా సరే వీరికి ఏదైనా పని అప్పచెప్పారు అనుకోండి, చాలా నిశితంగా ఆ పనిని వీరు పరిశీలిస్తాడు. ఇక ఆ పనిలో ఏ వస్తువుని ఎలా ఉపయోగించాలి లేదా ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థిక సర్దుబాటులు ఎలా చేయాలి అని అంశాల పట్ల చాలా నిశ్చితమైనటువంటి పరిశీలన చేస్తారు. దీని వలన వీరికి కుటుంబంలో ఇంకా సమాజంలో కూడా మంచి పేరు వస్తుంది. ఇక ఈ రాశి వారిలో మరొక మంచి లక్షణము ఏమిటి అంటే వీరు స్నేహితులని వారి నుంచి పొందినటువంటి సహాయాలను అసలు మర్చిపోరు. ఇక అదే క్రమంలో ఎవరికైనా సరే అప్పు ఇస్తే వీరు అసలు గుర్తు పెట్టుకోరు. కానీ వీరు ఎవరి దగ్గరైనా సరే తీసుకుంటే మాత్రం
గుర్తుపెట్టుకుని ఆ అప్పు తీర్చేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. రాశివారిలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏమిటి అంటే ఓర్పు. అంటే ఈ రాశివారు ఎంతో ఓర్పుని వహిస్తారు. అంటే ఉదాహరణకి శరీరానికి బాధ కలిగినా కూడా ఓర్చుకుంటారు, మనసుకి బాధ కలిగినా కూడా ఓర్చుకుంటారు. ఇతరుల యొక్క ప్రవర్తన వలన వీరికి కష్టం కలిగినా కూడా ఓర్చుకుంటారండి. ఇటువంటి ఓర్పు కలిగినటువంటి గుణాన్ని ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఇది మోక్షానికి దారితీస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలకి వచ్చినట్లయితే ఈ రాశివారిలో మొదటి చెడు లక్షణం చూసినట్లయితే వీరు స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగిన వారిగా చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి అంటే వీరు ఒక మనిషి పైన ఏదైనా అభిప్రాయానికి వచ్చినట్లయితే గనుక దాన్ని మార్చుకోవడం అనేది చాలా కష్టమండి. ఆ మనిషి మీద ఉండే అభిప్రాయాన్ని అలాగే వీరి నిర్ణయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరు మార్చుకోరు. ఇక ఈ రాశి వారిలో ఉండే మరో చెడు లక్షణము ఏమిటి అంటే వ్యాయామం చేయడము అంటే అసలు ఇష్టం ఉండదు. శరీరం పైన కానీ లేదా తమ ఆరోగ్యం పట్ల కానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే వ్యాయామమే మీకు చక్కటి ఆరోగ్యాన్ని కల్పిస్తుంది. వ్యాయామం లాంటివి ప్రతినిత్యము చేస్తుంటే గనుక ఆరోగ్య సమస్యలు అనేవి కూడా మీకు అసలు రావు. లేదంటే హృదయం బలహీన పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ఈ రాశి వారు గమనించాలి. ఇక ఈ రాశి వారిలో ఉండే మరో చెడు లక్షణం ఏమిటి అంటే వీరికి ఊరు మారినా లేదా ఇల్లు మారినా ఇలా రోజు పడుకునే ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి మారినా కూడా వీరికి నిద్ర పట్టడం అనేది కష్టమే. ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి స్థానచరణం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఏదైనా సెలవు రోజు దొరికినప్పుడు ఇంట్లోనే హాయిగా పాటలు వింటూ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంతేకాని బయటికి వెళదామా లేదా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవుదామా అని ఇలాంటివి వీరికి పెద్దగా నచ్చవని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారిలో మరొక చెడు లక్షణము ఏమిటి అంటే వీరికి నచ్చని విషయం కనుక ఎదుటి వాళ్ళు చెప్తే గనుక వీరికి నచ్చలేదు అన్న విషయం వీరి ముఖము యొక్క కలలికల ద్వారా తెలిసిపోతుంది. వీరు నచ్చలేదు అన్న విషయం బయట పెట్టకుండా ముఖంలో తమ హావభావాలను మారుస్తూ ఎదుటి వారికి అర్థమవ్వాలి అనే విధంగా ప్రవర్తిస్తారు. ఇక వీరిలో ఉండేటటువంటి మరొక చెడు లక్షణం ఏమిటి అంటే వీరికి ఓర్పు అనేది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే కోపం కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి. వీరికి ఎక్కువగా కోపం రాదు, కానీ వస్తే మాత్రం చాలా కాలం వరకు మర్చిపోరు. ఇక ఒక వ్యక్తి మీద వీరికి కోపం వచ్చింది అంటే ఆ వ్యక్తితో మళ్ళీ మాట్లాడడం కూడా చాలా కష్టమే అని చెప్పుకోవాలి. ఇక వీరిలో ఉండే మరొక చెడు లక్షణం ఏమిటి అంటే వీరి యొక్క రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడానికి వీరు అసలు పెద్దగా ఇష్టపడరు. దాని వలన ఏమవుతుంది అంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అలవాటుల్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటే కనుక అడ్జస్ట్మెంట్ మెంటాలిటీని అలవర్చుకుంటే కనుక జీవితం మరింత ఆనందకరంగా ముందుకు సాగుతుంది. ఇక ఈ రాశివారు మరిన్ని యోగకరమైనటువంటి ఫలితాలు పొందుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన చూసినట్లయితే గనుక ఈ రాశివారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా లలితా సహస్రనామం చదవడం వలన వీరికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. చూశారు కదండి ఈ రాశికి చెందినటువంటి మంచి లక్షణాలు చెడు లక్షణాలుతో పాటుగా వృషభ రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, చేస్తే జీవితంలో మరిన్ని ఎటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు అనే అంశాలను మనం ఈ వీడియో చూసి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం కదండి. ఇంకా ఎవరైనా సరే ఈ రాశి వారు మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి